హాయ్ మేడం. హాయ్. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది ఏపీలో? చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే నా ట్రూ ఫైటర్ కదా, మంచిగా ఫైట్ చేస్తున్నాడు ప్రజల కోసం, ట్రూగా ఫైట్ చేస్తున్నాడు ఓకే మేడం. రాజకీయ పరంగా. మొన్న అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు షిప్ సీజ్ ద షిప్ అని చెప్పి చాలా ట్రెండ్ అయ్యారు. యాక్చువల్లీ అంత ఇష్యూ వచ్చినా గానీ ఆ రోజు తుఫాన్ ఉంది వెళ్ళకండి అని చెప్పినా కానీ సముద్రంలో వెళ్ళి మరి ఆ ప్రాబ్లం ఉందంటే వెళ్ళి ఆ షిప్ ను సీజ్ చేశారు. అలాంటప్పుడు మీకు ఒక అభిమానిగా ఎలా అనిపించింది? అలాంటప్పుడే కదా నార్మల్ టైం ఎవ్రీ ట్రూ ఫ్యాన్. ఆయన పదవిలోకి రాకముందు అలాగే ఉన్నారు, వచ్చిన తర్వాత అలాగే ఉన్నారు. ఒక లీడర్ అనే యాటిట్యూడ్ లేకుండా చాలా బాగున్నారు. ఓకే మేడం. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు గిరిజన తెగ కోసం గతంలో ఒక మాట ఇచ్చాడంట, నేను మీకు రోడ్ వేపిస్తా అని చెప్పి. ఇప్పుడు రాజకీయాల్లో అంటే గెలిచాక ఒక 5 కిలోమీటర్ల తెగ కోసం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శంకుస్థాపన చేశాడు. సో అలాంటి నాయకుల్ని ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. బేసిక్ గా మేము పాస్ట్ లో టీడీపీ ఫ్యాన్స్, తర్వాత ఈయన స్పీచ్ లిని ఈయన మోటివేషన్స్ అన్ని చూసి నేను తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యాను. ఓకే అమ్మా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రానున్న స్థాయిలో మనం కేంద్ర స్థాయిలో చూడాలనుకుంటున్నారా, రాష్ట్ర స్థాయిలో ఉండాలనుకుంటున్నారా? ఎవరైనా ఇంకా పై స్థాయిలోకి చూడాలనుకుంటారు కదా, కింద స్థాయిలోకి చూడాలనుకోరు కదా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా. ఓకే, అంటే కేంద్ర స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? ఓకే అమ్మా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం గా వస్తే మీరు ఆయనకు సపోర్ట్ చేస్తారా? సోలోగా వస్తే ఖచ్చితంగా చేస్తారా? ఓకే అమ్మా, మరి ఆయన సినిమాలు చాలా మంది మిస్ అవుతున్నాం అంటున్నారు, మీకు అలా ఏమైనా అనిపిస్తుందా? కొంచెం బిజీగా ఉన్నారు కదా రాజకీయ పరంగా, అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఓకే, ఆయన సినిమాలో ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా, రాజకీయాల్లో ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారా? మోస్ట్లీ రాజకీయాలు అయిపోయి, ఎందుకంటే ప్రజలకి మేలు చేయాలని చూస్తున్నారు కదా. సినిమాలు ఆయన పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే అమ్మా, ఇప్పుడు అయితే ఆయన డిప్యూటీ సీఎం గా ఉండడం మీరు హ్యాపీ? యా, చాలా హ్యాపీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హలో సార్. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మేడం? బాగుంది సార్, ప్రజల మధ్యలో తిరుగుతున్నారు కాబట్టి అలాంటి నాయకుడు అవసరమని అనిపిస్తుంది. ఓకే అమ్మా, నిన్న గిరిజన తెగ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ మరి వెళ్ళారు, అతను గతంలో ఇచ్చిన మాట కోసం వాళ్ళకి రోడ్ ఇస్తా అని. సో అలాంటి నాయకులు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ప్రస్తుతం వినలే సార్, కాబట్టి ఇప్పుడే చూస్తున్నాము. ఎవరైనా 5 కిలోమీటర్ నడచడం కాదు, 1 కిలోమీటర్ కూడా ఎవరు నడవలేదు కదా. ఓకే అమ్మా, మరి అంత కష్టపడి వానలో కూడా వెళ్ళి అతను హెల్త్ పాడు చేసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళి చేసినందుకు బాగుంది. ఒకరి కష్టాన్ని తీర్చడమే కదా సార్ మనిషి విలువ అయినా సరే, ఒక రాజకీయ నాయకుడు కాబట్టి పర్వాలేదు. ఓకే అమ్మా, ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, రానున్న కాలంలో మనం సీఎం గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాంటి నాయకులు సీఎం ఏంటి, ఇంకా చాలా పై పెదవులలో కూడా వెళ్తే ఇక్కడ దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం. అంటే ఆయన కేంద్ర స్థాయికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? అవును, వెళ్లాల్సిందే. ఇలాగే ఉంటూ ఇలా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ఉంటే కేంద్ర స్థాయి వరకు కూడా వెళ్ళవచ్చు. ఓకే అమ్మా, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా, లేదా రాజకీయాల్లో ఉంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా? హ్యాపీ ఫీల్ అవుతాము. రాజకీయాల సినిమాలా? రాజకీయాలలో హీరో సార్, రాజకీయాలలో అసలైన హీరో ఆయననే చెప్పొచ్చు నిన్నటి నుండి జరుగుతున్న న్యూస్ లో. అంతేనా? ఓకే, మరి ఆయన ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే రాజకీయ నాయకులు ఇలా ప్రజల మధ్యలో ఉండడం చాలా హ్యాపీ. వాళ్ళ కష్టాలను తీర్చుకుంటూ ఇలాగే ముందుకు వెళ్ళాలనేసి. ఓకేనా, పైన ఇలా న్యూస్ పేపర్స్ కోసము పబ్లిసిటీ కోసం అని కాకుండా మనస్ఫూర్తిగా పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం.